మరొక అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే పార్టీ కోసం కష్టపడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, జైళ్లకెళ్లారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, తిరిగి అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆశించింది దక్కిందా? తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతృప్తికరంగా ఉన్నారా? ఇది సగటు టీడీపీ కార్యకర్త మనసు తొలిచివేస్తున్న ప్రశ్నలు. భుజాలపై మోసిన పార్టీ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి టీడీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితి మున్ముందు మారుతుందా? వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రన్ అందిస్తారు. ఓవర్ టు యూ సార్. ఎస్, ఇది కూడా ప్రధానమైనటువంటి అంశమే. టీడీపీ 1 కోటి మంది సభ్యులున్నటువంటి పార్టీ, ఒక లోకల్ పార్టీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు చేసిన జాతీయపరమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. కింగ్ మేకర్గా ఈ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ఎన్టీఆర్ కానీ ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి జాతీయపరమైనటువంటి గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది, అలాగే కొంత రాణింపు కూడా ఉంది. దీనికి సంబంధించి మరొకసారి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పార్టీగా టీడీపీ పార్టీ నిలబడి ఉంది. టీడీపీ పార్టీ పాలన మాత్రమే జరుగుతోంది. కూటమి నిర్ణయాల కంటే కూడా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు ఆదేశాలను గౌరవిస్తూ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆయన ఫాలో అవుతున్నాయి అన్నటువంటిది ఇవాళ అందరూ భావిస్తున్నారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వానికి కారకులు ఎవరు? టీడీపీ కార్యకర్తలు. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలో 100 మందికైనా ఒక సంతృప్తికరమైనటువంటి విధానం ఉన్నదా? ఎందుకు అసంతృప్తి పెరుగుతోంది అన్నటువంటి విషయం ఇవాళ నేతలు గ్రహించారు. ఆ కారణాలేంటి, వాటి మూలాలేంటి, వాటికి పరిష్కారం ఏంటి? కార్యకర్తలే ప్రాణంగా ఉండాల్సినటువంటి పార్టీ పదే పదే కార్యకర్తలే మా దేవుళ్ళు అని చెప్పేటటువంటి పార్టీలో ఇలాంటి అసంతృప్తి పెరగడానికి, దట్టు అదే పార్టీ యొక్క ఆధిపత్యమే కాదు ఇవాళ అధికారం కూడా ఉన్నటువంటి దశలో టీడీపీ కార్యకర్తల్లో ఎందుకు అసంతృప్తి? అసలు అసంతృప్తి ఉందా? ఉంది అన్నది స్పష్టంగా తేలిపోయింది. మరి ఎవరు దీనికి బదులు పలుకుతారు? ఎవరు వారికి సంతృప్తి పరచగలరు? ఏ విధానంతో? చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఆ రోజు అందరూ కార్యకర్తలందరూ ఆయనకి బంధువులే. ఎప్పుడైతే అధికారం వస్తుందో అభివృద్ధి కోసం ఈ కార్యకర్తలందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మాత్రమే. పర్యటనలు, మీటింగులు, సమావేశాలు, అలాగే ప్రాజెక్టులు, అలాగే పెట్టుబడిదారులు, అలాగే కొత్త కొత్త కంపెనీలు, అలాగే టెక్నాలజీ, అలాగే అనేకమైనటువంటి విషయాలకు ప్రయారిటీ ఉంటుంది. అప్పుడు ఈ కార్యకర్తలకు ఆయన కనీసం సమయం ఇవ్వలేరు. మరి కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఎవరు? ప్రధానంగా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధులు బాధ్యతగా నిలబడితే అసంతృప్తి కొంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళందరూ కార్యకర్తలను వదిలేస్తున్నారు. అలాగే కార్యకర్తల యొక్క మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి దశ లేకుండా పోతుంది. అలాగే కనీసం ప్రజా దర్బార్ ఇవాళ ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమంగా ఆ పార్టీ భావించినప్పుడు నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు కనీసం 2 వారాలకు ఒకసారైనా ప్రజా దర్బారు నిర్వహిస్తే ప్రజల సమస్యలు అక్కడికక్కడే సగంకి పైగా పరిష్కారం అయిపోతాయి. దాంతోపాటు కార్యకర్తలకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఐడెంటిటీ, గుర్తింపు. కార్యకర్తలకి ఇవాళ వాళ్ళ పార్టీ ప్రధానమైనటువంటి పొజిషన్లో ఉన్నది, అధికారంలో ఉన్నది. అంత లీడ్ చేసేటటువంటి పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ గాల్లో కలిసిపోతోంది. మాకు ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదు, కనీసం మా మాట వినే, మా గోడు పట్టించుకునే నాథుడు లేడు అన్నటువంటి అసంతృప్తి ఎందుకు పెరుగుతుంది అనంటే పూర్తిగా ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యమని 100% చెప్పాలి. మరి ఈ మైండ్ సెట్ ఎందుకు వచ్చింది? అధికారంలోకి రాగానే కార్యకర్తలతో పని ఉంది అన్నటువంటి ఆలోచన పెరుగుతోంది.
అసలు వీళ్ళు లేకుండా గెలవలేదు కదా అన్నటువంటి ఆలోచన కొంతమందికి వస్తున్నా, మనం గెలవడానికి కార్యకర్తలతో పాటు మనం ఖర్చు పెట్టిన డబ్బు కదా అన్నటువంటి ఒక భ్రమలో పడుతున్నారు. మీ డబ్బుకు ప్రాధాన్యత లేదు. ఆ రోజు ఓటుకి మీరు డబ్బులు ఇచ్చారేమో కానీ డబ్బు తీసుకొని ఓటేశారన్నటువంటి భావన ఉంటే మాత్రం అది తప్పు. డబ్బు తీసుకున్నారు, ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేశారు. కానీ ఎవరికైతే ఓటు వేశారో ఆ నాయకుడు నిలబడట్లేదన్నటువంటి అసంతృప్తి. మరి ఈ గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలి? ఇంత టెక్నాలజీని ఫాలో అయ్యేటటువంటి టీడీపీ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఇక్కడే కూర్చొని ఎక్కడైతే కార్యకర్తలకు సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలను సమీక్షించేటటువంటి విధానం తేవచ్చు. అదొక సులభతరమైనటువంటి మార్గం. అలాగే ప్రజా దర్బారు కేంద్ర కార్యాలయంలో పెడితే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గ ప్రజల యొక్క గోడు వినట్లేదు అన్నదానికి సంకేతం. దీన్ని సీరియస్గా తీసుకున్నది ఎవరు? కోర్స్ చంద్రబాబు నాయుడు. ఆయనకి సమయం దొరకట్లా, కుదరట్లా. మరి నెక్స్ట్ ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ పార్టీలో కనపడింది. ఆ మార్పు ఏమిటి? ఒక నాయకుడిగా, బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రిగానే కాకుండా ఆ పార్టీకి అధినాయకుడుగా ఇవాళ లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఆయన పరిణతి కనపడుతోంది. ఎలా జనానికి ఎప్పుడు మనం దగ్గరగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని అతను ఆచరిస్తున్నాడు కాబట్టి, అలాగే జనంతో కలిసిపోయి వాళ్ళ సమస్యలు కొన్నైనా పరిష్కరించగలుగుతున్నాడు అన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, దాంతో జనం సమస్యతో పాటు కార్యకర్తలతో కలిసిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడిగా ఆ గుర్తింపు పెరుగుతోంది లోకేష్కి. ఇదే కొంత సంతృప్తిని మిగులుస్తోంది. దీన్ని కంటిన్యూ చేయాలి అని అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ రాష్ట్రం మొత్తం తీసుకోవాల్సిన మొట్టమొదటి బాధ్యత ప్రజా దర్బారు నిర్వహించటం. దీంట్లో పెద్ద ఆలోచన చేయక్కర్లా. ఇందులో అటు డబ్బు ఖర్చు లేదు, ఇటు శ్రమతో కూడింది కాదు. అలాగే జనంతో మాట్లాడడం వల్ల జనాన్ని ఎప్పటికప్పుడు మనము ఒక చేతనావస్థలో పెట్టుకోవచ్చు, మనతో కలుపుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఇంతకంటే గొప్ప మార్గం ఉండదు. సో మరొక అసంతృప్తి కూడా ఇవాళ కార్యకర్తల్లో ఉంది. ఏంటది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా వేధింపులకు లోనైనటువంటి టీడీపీ కార్యకర్తలకి ఇవాళ కూడా ఊరటి కలగనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకని? స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాల్లో మనం గమనిస్తున్నప్పుడు వైసీపీలో అంతకుముందు టీడీపీ కార్యకర్తలను వేధించిన వాళ్లకు ప్రాధాన్యత పెరుగుతున్నది కొన్ని ప్రాంతాల్లో అన్నది సుస్పష్టం. పార్టీ మారినంత మాత్రాన వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ టీడీపీలోకి వస్తే అంత ప్రాధాన్యత ఇవ్వాలా అన్నటువంటి బాధ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ టెల్ యూ, కర్నూలు జిల్లా నుంచి కొంతమంది కార్యకర్తలు నాకే ఫోన్ చేసి, మేము పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ అదే పార్టీతో అంకిత భావంతో పనిచేశాం. ఈ పార్టీ కట్టుబడి ఉండటం వల్ల మా కుటుంబంలో మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో విపక్షాల వాళ్ళు మా కుటుంబ సభ్యులను ఎలిమినేట్ అంటే హత్య చేసినా కూడా మేము నిలబడే ఉన్నాం. కానీ విచిత్రంగా ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో, మా పట్టణంలో వైసీపీకి కొమ్ము కాసిన వాళ్ళను తీసుకొచ్చి పార్టీ పదవులు ఇచ్చారు. మేము 1983 నుంచి ఈ పార్టీలో ఉన్నాం, కానీ మమ్మల్ని మాత్రం పక్కన పెట్టారు. మా ప్రజాప్రతినిధి మా గోడే పట్టించుకోవట్లా. మరి ఏంటిది అన్నటువంటి అసంతృప్తి ఒక ప్రాంతం నుంచి చాలా స్పష్టంగా నాలాంటి జర్నలిస్టు దృష్టికే వస్తే మరి పార్టీ నాయకుల దృష్టికి ఎంతమంది తీసుకొని వెళ్ళి ఉంటారు? ఇది కూడా ప్రధానంగా ఆలోచించాలిగా. అందుకే ఇక్కడ జరగవలసింది ఏమిటి? వైసీపీకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఏ నిర్ణయాలు ఉండకూడదు. కానీ అమరావతి ప్రాంతం ఒక్కటి తీసుకుంటేనే ఇవాళ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారిగా ఎవరొచ్చారు? వైసీపీ హార్డ్ కోర్ పార్టీ వర్కర్ కంటే కూడా వైసీపీతో అంటకాగినటువంటి అధికారి ఇవాళ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎండీగా వచ్చాడు. ఫైన్. సిఆర్డీకి ఎవరొచ్చారు? కన్నబాబు చేస్తున్నటువంటి బాధ్యత ఏంటి? చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏంటి? వైసీపీ యొక్క ప్రయోజనాలను కాపాడేటటువంటిది, వాళ్ళ ఇంట్రెస్ట్ను ఎగ్జిక్యూట్ చేసేటటువంటిది మాత్రమే వీళ్ళ వ్యవహార శైలిలో కనపడుతుంది. ఇలాంటివి కోకొల్లలు.
అనేక ప్రాంతాలలో ఇవాళ ఐపీఎస్ అధికారులు కూడా గతంలో టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించిన వాళ్ళకి ప్రధానమైనటువంటి పోస్టులు ఇవ్వటం జరిగింది. మరి ఇలా జరుగుతున్నప్పుడు కార్యకర్తల్లో అసంతృప్తి ఉండదా? ఎవరి కోసమైతే మనం నిలబడ్డామో, ఎవరైతే మనల్ని వేధించారో, ఏది సాధించాలనుకున్నామో అది సాధించిన తర్వాత కూడా వేధించిన వాళ్ళకే ప్రాధాన్యత పెరిగితే ఎలా? యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన నాయకుడు చనిపోతేనే చనిపోయినటువంటి నాయకుడి ఇంటికి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా వెళ్ళకూడదు అన్నటువంటి నిబంధనలాగా ఆయన ఒక నిర్బంధాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు ఇలా? ఇలాంటి అసంతృప్తికరమైనటువంటి విషయాలు వేధిస్తున్నాయి ఇవాళ కార్యకర్తలను. అదే గమనించాల్సిన పరిస్థితిలో టీడీపీ పార్టీ నాయకుడిగా, అలాగే బాధ్యత కలిగినటువంటి యువ నాయకుడిగా ఇవాళ లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మరొక విషయాన్ని కూడా గమనించాలి. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్నటువంటిది కూటమి ప్రభుత్వ నిర్ణయం, కూటమి పార్టీ నాయకుల నిర్ణయం కూడా అదే. మరి వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి పొరపాట్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారు అని పార్టీ కార్యకర్తలు ఘోషిస్తున్నప్పుడు వినే నాయకుడు ఉండాలిగా. ఆ నాయకుడే లోకేష్ ఒక్కడే అయితే ఫలితం సాధించగలమా? మేబీ సాధించగలమన్నటువంటి ఆశ కూడా ఉంటుంది. బికాజ్ ప్రధాన నాయకుడు కాబట్టి ఆయన సాధించే దాంట్లో ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి ఒక లీడర్గా ఇవాళ నిలబడ్డాడు కాబట్టి చూద్దాం. ఏవైతే అసంతృప్తి పెంచుతున్నాయో వాటిల్ని తుంచేయాలి. ఏవైతే ప్రమాదకరమైనటువంటి సంకేతాలు వస్తున్నాయో, ఒకటి పోస్టుల్లో ఐపీఎస్లో ఐఏఎస్లోనూ అలాగే కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల్లో వీళ్ళందరినీ పక్కన పెట్టకపోతే, అలాగే కార్యకర్తలకు గౌరవం పెంచకపోతే, ఐడెంటిటీ ఇవ్వకపోతే, వాళ్ళ అసంతృప్తిని అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అనుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు, ఇది కలగానే మారిపోతుంది. ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోకపోతే అనుకున్నది సాధించలేము అన్నది సుస్పష్టం. కాబట్టి ఇవాళ జాగ్రత్త పడే అవకాశం టీడీపీ నాయకుడిగా లోకేష్ నిలబడుతున్నాడు కాబట్టి వీ హోప్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సార్.